చీరాల వెళ్ళింది సరయు తాతను చూడ్డానికి. భానుమూర్తి పక్కన కూర్చుని భుజం మీద తల అంచింది. నిన్ను చూసి సంవత్సరం దాటుతోంది. రమ్మనమని చెప్తే నువ్వు వచ్చేస్తావు నన్ను చూడటానికి. కొత్త ఉద్యోగం మాటి మాటికి సెలవు పెట్టి నువ్వు ఇక్కడకు పరిగెత్తుకుని వస్తే నీ ఉద్యోగం ఎక్కడ పీకేస్తారోనని భయపడేవాణ్ణి అన్నాడు ఆయన. ఆ భయమేమీ లేదులే తాత. మా ఎండి గారికి నేనంటే ఎంతో అభిమానం. ప్రతిరోజు ఆయనకు కనిపించాలి. ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేసి మరో ఉద్యోగం కోసం వెతుక్కోకూడదని కండిషన్ కూడా పెట్టారు. అంటే నా జాబ్ ఇక పర్మనెంట్ అంది తాత తల ఆప్యాయంగా నిమురుతూ. ఆయన పేరు భీష్మ చెప్పింది మనవరాలు. ఎక్కడో ఆ పేరు విన్నట్లు అనిపిస్తుంది కానీ గుర్తుకు రావటం లేదు. హైదరాబాద్ సంగతులు మనవరాలు చెప్తూ ఉంది కానీ అవి బుర్రకు ఎక్కటం లేదు. భీష్మ పేరు కూతురు కూడా ఏదో సందర్భంలో చెప్పింది. ఆ సందర్భం ఏమిటో చాలాసేపు గుర్తు రాలేదు. మనస్సు గదిలోకి వెళ్ళి శోధించటం మొదలెట్టింది. ఎప్పుడు విన్నాడు ఆ పేరు? ఎక్కడ విన్నాడు? సావేరి ఎవరినో ప్రేమించానని చెప్పింది. ఆ అబ్బాయి పేరేమిటి? ఏ కులం? అడిగాడు కూతుర్ని. నాతో పాటే బీటెక్ చదివాడు. భీష్మ మన కులం కాదు అంది సావేరి. తను ప్రేమించిన అబ్బాయి తను గోల్కొండ ఫోర్ట్ దగ్గర దిగిన ఫోటో చూపించింది. ఆ ఫోటోను ముక్కలు ముక్కలుగా చింపేశాడు కోపంతో. మళ్ళీ ఎప్పుడూ నీ మొహం చూపించకు. నేను చనిపోయానని తెలిసినా శవాన్ని చూడటానికి రాకు నిష్కర్షగా చెప్పేశాడు కూతురికి. 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది. డాడీ, భీష్మకు నాకు సంబంధం తెగిపోయింది. నాకు పుట్టిన అమ్మాయిని నేనే పెంచుకుంటున్నాను. ఏదో చెప్పబోయింది సావేరి. ఫోన్ కట్ చేశాడు. దాని కర్మ. ఎవరు చేసుకున్నది వారు అనుభవించాలి. ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించవద్దని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వినలేదు. వాడు వదిలేశాడని చావు కబురు చల్లగా చెప్తోంది. కూతురి బతుకలా అయ్యిందని తన భార్య చనిపోయింది దిగులుతో. ఆ వార్త కూడా సావేరికి చెప్పలేదు. అనవసరం. తనకు కూతురే పుట్టలేదని అనుకోవటం మొదలెట్టాడు. 10 ఏళ్ల తర్వాత ఊహించని విధంగా ఓ ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుండి. చెప్పబోయే వార్త విని ఎక్కడ తన షాక్కు గురవుతానోనని ఆ ఫోన్ చేసిన వ్యక్తి నిదానంగా అసలు విషయం చెప్పాడు. హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తున్నాను. నా పేరు చంద్రమౌళి. మీ మనవరాలు నా కొడుకు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. మీ అమ్మాయి సావేరి అద్దెకుంటున్న ఇంటికి పక్క ఇల్లే మాది. అతడు చెప్పుకుపోతున్నాడు అసలు విషయం వెంటనే చెప్పకుండా. నాకు మనవరాలెవరూ లేరు. కూతురు ఎప్పుడో చనిపోయింది అన్నాడు తను కోపంగా. మీ అమ్మాయి ఎప్పుడో చనిపోలేదండి. నిన్న రాత్రి కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. మీ మనవరాలు బిక్కుబిక్కుమంటూ ఏడుస్తోంది. మీరు వచ్చి ఓదార్చితే బాగుంటుంది. సావేరి మా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటుంది. ఆత్మాభిమానం పట్టుదల ఉన్న అమ్మాయి. మీరు వద్దన్న ప్రేమించిన అబ్బాయితో కలిసిమెలిసి తిరిగింది. ఆ అబ్బాయి మూలంగానే గర్భవతి అయ్యింది. కారణమేమిటో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. ఆ అబ్బాయి అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాడని, అతడికి తనకు మాటలు లేవని చెప్పింది. మా ఆవిడ సహాయంతో ఓ పక్క పుట్టిన పాప పెంపకం, మరో పక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రాణించింది. తనకు ఎప్పుడన్నా ఏదైనా అయితే మీకు చెప్పమని మీ ఫోన్ నంబర్ ఇచ్చింది. మా ఇంటి అడ్రస్ చెప్తాను, కాగితం మీద రాసుకోండి. మీరు వస్తానని గట్టిగా చెప్తే అమ్మాయి అంత్యక్రియలు మీరు వచ్చేదాకా ఆపుతాం. మీరు రాకపోతే ఆ పని నేనే చేసేస్తాను. మీ మనవరాలు మాకు బరువేం కాదు. మాకు హైదరాబాద్లో 2 పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. పెనుమకూరులో పొలాలు ఉన్నాయి. సరైన మేమే పెంచుకుంటాం అన్నాడతడు. ముందు హైదరాబాద్ వెళ్ళకూడదనుకున్నాడు. చెప్పిన మాట వినలేదని కూతురి మీద కోపం. కూతుర్ని బుట్టలో వేసుకుని గర్భవతిని చేసిన అతడి మీద అసహ్యం. కానీ వాళ్లకు పుట్టిన బిడ్డ ఏం పాపం చేసింది? మీరెవరూ రాకపోతే నేనే పెంచుకుంటానని పక్కింట్లో వ్యక్తి అన్నాడంటే పాప తనకేం కాదా? రక్త సంబంధం ఉన్న తను మౌనంగా ఎలా ఉంటాడు? సావేరి ఏ కారణం చేతనో ప్రేమించిన వాడికి దూరంగా ఉంటుంది. అతడి నీడ తన బిడ్డ మీద పడకూడదనుకుంది. తను వెళ్లి సావేరి కూతుర్ని తీసుకురాకపోతే సావేరి చనిపోయిన విషయం తెలుసుకుని పాపను తీసుకువడితే ఎవరి మూలంగా తన కూతురి జీవితం నాశనమైందో వాడి చేతుల్లో తన మనవరాలు పెరగాల? వీల్లేదు. పాప తన దగ్గరే ఉండాలి. సావేరిని తన మనవరాల్లో చూసుకుంటాడు. ఆ ఆలోచన రావటంతో హైదరాబాద్ వెళ్ళి సరైన తీసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడే భీష్మ పేరు వినడం. అతడైనా సనయ్య తండ్రి. తండ్రి పేరు కూతురికి పొరపాటును కూడా తెలియనీయకుండా సావేరి పెంచిందంటే అతడి మీద ఎంత ద్వేషం, విరక్తి పేరుకుపోయిందో. సరయు పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీ అధిపతి సావేరి ప్రేమించిన వాడు కాకపోవచ్చు. తను అనవసరంగా కంగారు పడుతున్నాడేమో. ఆ పేరు మరొకరికి ఉండవచ్చు కదా. వేడెక్కిన బుర్రతో తలబట్టుకుని కూర్చున్నాడు భానుమూర్తి. సరయు వచ్చి దగ్గర కూర్చుంది. మీ నాన్న గురించి ఏమన్నా ఆరా తీశావా? మెల్లిగా అడిగాడు.
నాన్న పేరే నాకు తెలియదు, ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తున్నాడో ఎలా ఎంక్వైరీ చేస్తాను అందే ఆమె. నువ్వు ఎవరి మూలంగా నీ తల్లి గర్భాన పడ్డావో అతడు నీ గురించి తెలుసుకుని నీ దగ్గరకు వచ్చి తన దగ్గర ఉండమని అడిగితే ఏం చేస్తావు అడిగాడు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ. ఎవరో వచ్చి ఎదురుగా నిలబడి నేనే మీ నాన్నని అంటే ఆయన పాదాలకు నమస్కరిస్తాననుకుంటున్నావా? నెవర్. అమ్మతో పాటు నేనున్నప్పుడే రానివాడు ఇప్పుడొస్తాడా? అవన్నీ అనవసరమైన ఆలోచనలు. నాన్న ఎవరో తెలుసుకోవాలని నేనే ఆరాటపడను. నీకెందుకు తాత పిచ్చి ఆలోచనలు? నీ కబుర్లు చెప్పు. అమ్మమ్మ నిన్ను బాగా చూసుకుంటున్నదా? ఏ లోటు లేదు కదా అడిగింది తాతయ్య చేయి నిమురుతూ. భానుమూర్తి మనస్సులో చెలరేగిన ఆందోళన తగ్గింది. అప్పుడప్పుడు నువ్వు డబ్బులు పంపుతున్నావుగా, మీ అమ్మమ్మ నీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంది. నీకు కొడుకో కూతురో పుడితే దగ్గరుండి సేవలు చేస్తుందిట. నన్ను బాగానే చూస్తుందిలే అన్నాడాయన. హైదరాబాద్ వెళ్ళకముందు రత్నాంబ అని పిలిచేది, కానీ ఎప్పుడూ పిన్నమ్మ అనేది కాదు. భానుమూర్తి రెండో భార్యను ఇప్పుడు అమ్మమ్మ అని సంబోధించడం ఆయనకు సంతోషాన్ని కలిగించింది. సరయు తిరిగి వెళ్లేటప్పుడు 2-3 సీసాల నిండా కొత్తగా పట్టిన పచ్చళ్ళు సర్దిచ్చింది. తాతను తీసుకుని హైదరాబాద్ వచ్చేయి అంది సరయు రత్నాంబతో. తొందరగా పెళ్లి చేసుకో, నీ పెళ్లికి వస్తాం అంది ఆమె. భానుమూర్తి నవ్వుకున్నాడు. ప్రేరణ ఇంటికి వెళ్ళాడు వర్షిత్. మైస్పేస్ గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపించింది ప్రేరణ. 1-2 సార్లు నిఖిత్ ఇంట్లో అతన్ని చూసి ఉండటంతో గుర్తుపట్టింది. నీ పేరు వర్షిత్ కదూ? తలూపాడు వర్షిత్. మీ ఫ్రెండ్ నిఖిత్ ఎలా ఉన్నాడు? మరో గర్ల్ ఫ్రెండ్ వెంటేసుకుని తిరుగుతున్నాడా అడిగింది ఆమె స్విమ్మింగ్ చేస్తున్న చిన్నపిల్లలను చూస్తూ. నవ్వేసి ఊరుకున్నాడతడు. నేనేం చిన్నపిల్లల అసూయతో మాట్లాడుతూ ఉన్నాననుకున్నావా? నన్ను బతిమాలమని నిన్ను పంపించాడా? నువ్వేమన్నా బ్రోకర్వా? మిమ్మల్ని కలవటానికి వెళ్తున్నట్లు అతడికి చెప్పలేదు. ఎందుకో నాకే మిమ్మల్ని కలిసి వాడి పరిస్థితి చెప్పాలనిపించింది అన్నాడు దిగులుగా. ఏమైంది నిఖిత్కి? ఈజ్ హీ ఆల్ రైట్? ఆదుర్దాగానే అడిగింది. ఆ అమ్మాయి మనస్తత్వం కొద్దిగా అర్థమవుతోంది వర్షిత్కు. గర్ల్ ఫ్రెండ్ వెంటేసుకుని తిరుగుతున్నాడా అని అన్నప్పుడే తను బ్రేకప్ చెప్పింది కాబట్టి అతడు మరో సోషల్ బటర్ఫ్లైతో తిరుగుతున్నాడేమోనని అనుమానపడుతోంది. ఓ విధంగా ఆందోళన పడుతోంది. నిజంగా బ్రేకప్ చెప్తే అతడి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? తనతో మాట్లాడటానికే ఇష్టపడదు. నిఖిత్కి ఒంట్లో బాగుండలేదేమోనని ఆదుర్దాగా అనిపించింది ఆమె మాటల్లో. నిజమైన ప్రేమ ఉన్న చోట జలసీ కూడా ఉంటుంది అనుకున్నాడు. అతడితో మీరెందుకు గొడవ పడ్డారు అడిగాడు. ఎందుకు గొడవ పడ్డానో చెప్పలేదా? అసలు మీరెందుకు వచ్చారు? రాయబారానికి నిన్ను పంపించాడా? చెప్పా కదా అతడికి చెప్పకుండా వచ్చానని. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫుల్ టైం రెస్పాన్సిబిలిటీ. ఒకసారి స్నేహితులం అయ్యాక ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకోవాలి, అంతేగాని నాకెందుకు అని వదిలేయకూడదు. 4 రోజుల నుంచి ముభావంగా ఉంటున్నాడు నిఖిత్. మందు పార్టీల్లో ఎంతో సరదాగా ఉండేవాడు, మౌనంగా ఉండిపోతున్నాడు. ఎందుకు మౌనిలా తయారయ్యాడో అర్థం కాక ఒకరోజు నేను ఆకాష్ వాడి నిలదీశాం. అప్పుడు చెప్పాడు మీతో గొడవ పడిన సంగతి. గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ వైపు నడిచింది ప్రేరణ. ఆ అమ్మాయి పక్కనే నడుస్తూ నిఖిత్ మంచితనం, అందరినీ ఆదుకునే తత్వం గురించి చెప్పాడు. హీఈస్ నైస్ గాయ్. మా ముగ్గురి మధ్యన గట్టి ఫెవికాల్ బంధం ఉంది. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అనుకుంటాం. కాలం గడిచే కొద్దీ మా ముగ్గురి మధ్య అనుబంధం మరింత బలపడుతోంది. సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే ఏ బంధమైనా నిలిచేది. అతడి మాటలకు అడ్డొచ్చి నీ మధ్యలో ఓ అమ్మాయి దూరింది కదా అన్నది ప్రేరణ అక్కసుగా. అవును, చిట్టి చెల్లెలులా సరయు మా ఇంట్లో అడుగుపెట్టింది. నిఖిత్ ఆ అమ్మాయి చిన్నప్పటి ఫ్రెండ్స్. వాళ్ళమ్మ ఏది తినడానికి పెట్టినా చెల్లికి కూడా పెట్టు అంటూ వాళ్ళమ్మని అడిగి తీసుకుని పరిగెత్తుకుంటూ పక్కింట్లో అద్దెకుంటున్న సరయుకు పెట్టేవాట. హైదరాబాద్ ఆ అమ్మాయికి కొత్త. ముందుగా చెప్పకుండా లగేజ్తో నిఖిత్ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. చిందరవందరగా ఉండే మా రూమ్ను నీట్గా సర్దేది. 3 మగపిల్లలున్న ఇంట్లో సర్దుకుపోయే శక్తి మా చెల్లెమ్మకుంది. ఆ అమ్మాయి వచ్చాక మా తాగుడు అలవాటు కూడా చాలా వరకు తగ్గింది. రోజూ తాగేవాళ్ళం, ఇప్పుడు నెలకు 1-2 సార్లు తాగుతున్నాం. అబద్ధం చెప్పవలసిన అవసరం మాకు లేదు. ఇక నిఖిత్ విషయానికి వస్తే నువ్వు దూరంగా జరిగిపోయావన్న బాధ కన్నా సరయితో అతడికి ఉన్న బంధాన్ని తప్పుగా భావించావని బాధపడుతున్నాడు. సే సారీ టు హిమ్. సరయితో నువ్వు కూడా ఫ్రెండ్షిప్ చేయి. స్నేహబంధానికి ఉన్న విలువ తెలుస్తుంది. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు అన్నాడు అతడు తను చెప్పవలసింది చెప్పానన్న ఆత్మతృప్తితో. నిఖిత్ ఇప్పుడు ఎక్కడున్నాడు? వాళ్ళ ఊరు వెళ్ళాడు. 2-3 రోజుల్లో తిరిగి వస్తాడు. అతడు తిరిగి వచ్చాక మాట్లాడు. ఏ ఊరు వాళ్ళది? అడ్రస్ ఉంటే ఇవ్వు.
వాళ్ళ ఊరు వెళ్తావా ఏమిటి కొంపదీసి? నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెడితే నిఖిత్ వాళ్ళ నాన్న ఏమనుకుంటాడు? ముందు నిఖిత్తో ఫోన్లో మాట్లాడు అన్నాడు వర్షిత్. అడ్రస్ చెప్పు, ఆ ఊరు చూడాలనుంది అంది ప్రేరణ. పెనుమకూరు అడ్రస్ ఇవ్వక తప్పలేదు. హైదరాబాద్ నుండి విజయవాడ కారులో వచ్చింది ప్రేరణ. అక్కడి నుంచి మచిలీపట్నం రూట్లో ఉయ్యూరుకు చేరుకుంది. ఉయ్యూరు వరకు 4 లైన్ల రహదారి కావడంతో డ్రైవింగ్కు ఇబ్బంది కలగలేదు. పెనుమకూరు ఎలా వెళ్లాలో తికమక పడింది. రోడ్డు పక్కన కారాపి నడిచి వెళ్లే వారిని, ఆటో వాళ్ళని అడుగుతూనే ఉంది. అయినా కన్ఫ్యూజన్లో పడిపోయింది. తికమక పెట్టించే సన్నటి రోడ్డు మీద చెరుకు బళ్ళు, వాటిని తప్పుకు వెళ్లటం ఎంతో ఇబ్బంది పెట్టింది. ఎదురొస్తున్న ఎడ్ల బండి పక్కకు తప్పుకుంటుందేమోనని అదే పనిగా హార్న్ కొట్టింది. ఎడ్లు ఆ హార్న్ శబ్దానికి బెదిరి కారు మీదకు దూసుకొచ్చాయి. రోడ్డు పక్కనున్న కాలువలోకి వెళ్లలేదు కారు. అదృష్టవశాత్తు సడన్ బ్రేక్ వేయటం, ఎడ్ల బండి తోలే అతడు పగ్గాలు పట్టి గట్టిగా లాగి ఎద్దుల్ని అదుపులోకి తీసుకోవటంతో కాలువలో కారు దిగబడిపోయే ప్రమాదం నుండి బయటపడింది. ఏమ్మా, కారు నడపడం కొత్త? ఈ రూటుకు కొత్త? అడిగాడు బండి తోలే వ్యక్తి. ఇదే మొదటిసారి పల్లెటూళ్ల వైపు రావటం అంది ఆమె. అదే అనుకున్నాలే. ఎక్కడి నుంచి కారు నడుపుకుంటూ వస్తున్నావు? అతడికి ఎందుకు అధిక ప్రసంగం అనుకుంది మనసులో. హైదరాబాద్ నుండి. అబ్బో, అక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే కారు నడుపుకుంటూ వస్తున్నావా? ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి ఆ అమ్మాయి వైపు చూశాడు. పెనుమకూరు దారిదేనా అడిగింది. ముందు కొమ్మమూరు వస్తుంది, దాటితే కనకపల్లి అగ్రహారం, ముందుకెడితే పెనమకూరు. తిన్నగా వెళ్ళు. ఎదురు ఎడ్లబండి వచ్చినప్పుడు పక్కకు తీసుకో నీ కార్ని. హార్న్ కొట్టబాక, జాగ్రత్తలు చెప్పాడతడు. రోడ్డుకు 2 వైపులా పచ్చటి పొలాలు ఆకుపచ్చ తివాసీ పరిచినట్లు కనిపించాయి. ఎక్కడ చూసినా అరటి తోటలు, చెరుకు తోటల్లో పనిచేసే వ్యవసాయదారులు కనిపించారు. సిటీలో పుట్టి పెరిగిన ఆమెకు ఆ వాతావరణమే కొత్తగా వింతగా కనిపించింది. సినిమాల్లో, ఫోటోల్లో పచ్చటి పొలాలు చూసిన అనుభవం ఆమెది. పల్లెటూళ్ళలోకి చొచ్చుకుపోతూ ఉన్న కారు అదుపులో పెట్టుకుంటూ జాగ్రత్తగా మెల్లిగా నడిపింది. ఎందుకొచ్చానురా భగవంతుడా ఈ పల్లెటూళ్ళలోకి అనుకోలేదు. నిఖిత్ మీద ప్రేమ అక్కడికి లాక్కొచ్చింది. అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చాననుకుంది. చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూసి మురిసిపోయింది. ఆమెకు అప్పటి వరకు తెలిసింది గేటెడ్ కమ్యూనిటీ లైఫ్. పబ్బులు, రిసార్ట్స్, అబ్బాయిలతో కలిసి డాన్సులు, సినిమా హాల్లో నిఖిత్పై ఒదిగిపోయి ముద్దులు పెట్టుకోవడం, అదే జీవితం అని అనుకుంటూ ఉంది. సిటీ లైఫ్ తన జీవితానికి పాస్వర్డ్ అనుకుంది. తన స్నేహితురాళ్ళంతా తనను గట్సీ అని ముద్దుగా పిలుస్తారు. గట్స్ ఉన్న అమ్మాయిగా ఎదగటానికి తన తండ్రి కూడా ఎంకరేజ్ చేశాడు. తండ్రికి చెప్పకుండా పల్లెబాట పట్టింది. అతడేం కంగారు పడ్డు. ఆడపిల్ల ఒంటరిగా పట్నం నుంచి పల్లెటూరు ఎందుకు వెళ్ళింది? చిక్కుల్లో పడదు కదా అని అనుకోడు. కాలువ మీద ఎత్తుగా ఉన్న వంతెన దాటుకుని పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గరకొచ్చి గేదెల్ని చెరువుకు తోలుకెడుతున్న 15 ఏళ్ల కుర్రవాడి దగ్గర కారాపి, చంద్రమౌళి గారి ఇల్లెక్కడా అని అడిగింది. ఊళ్ళో 3 చంద్రమౌళులు ఉన్నారు. ఒక ఆయన పూజారి చంద్రమౌళి, రెండో ఆయన పెద్ద ఆయన ఇంజనీర్ చంద్రమౌళి, మూడో ఆయన సోగ్గాడు. ఎప్పుడూ సిగ్గులాల్చి తెల్లటి పంచె కట్టుకుని నోట్లో సిగరెట్టు, మోటార్ బైక్ మీద తిరుగుతూ ఉంటాడు. వాళ్ళలో ఎవరు కావాలి అడిగాడు కార్ స్టీరింగ్ దగ్గర కూర్చున్న ప్రేరణను చూస్తూ. ఇంజనీర్ చంద్రమౌళి అంటే హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చిన పెద్ద ఆయనే కదూ. వాళ్ళ అబ్బాయి పేరు నిఖిత్. వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తావా? ఇదే పట్నమా ఇల్లు తెలియపోవడానికి? 4 అడిగి 4 అడుగులు వేస్తే ఏ ఇంట్లో ఎవరుండేది తెలిసిపోతుంది. రైతు భరోసా కేంద్రం పక్కనే ఉంది ఇల్లు. వసపిట్టలా చెప్పుకుపోయాడు ఆ కుర్రవాడు. చంద్రమౌళి ఇంటి ముందున్న ఆవరణలో వేప చెట్టు నీడలో కార్ పార్క్ చేసి వరండా దగ్గరకు వచ్చింది ప్రేరణ. ఇంటి ముందు కారు ఆగడం గమనించి హాల్లో నుంచి బయట వరండా దగ్గరకు వచ్చాడు చంద్రమౌళి. చేతుల బనియను, లుంగీ మీద ఉన్న ఆయన్ని చూసి ఇంట్లో పనిచేసే మనిషేమో అనుకుంది. నిఖిత్ ఉన్నాడా ఇంట్లో దర్పంగా అడిగింది. ఎక్కడో పొలాల్లో, తోటల్లో తిరుగుతూ ఉంటాడు. ఆకలేసినప్పుడు ఇంటికి వస్తాడు. ఏం పని మీద వచ్చారు? బ్యాంకులో పనిచేస్తారా? నిఖిత్ మీ బ్యాంకులో లోన్ ఏమన్నా తీసుకున్నాడా అడిగాడు ఆయన. లేదు లేదు, నేనే అతడికి బాకీ పడ్డాను, అది తీర్చేద్దామనే వచ్చాను అని అందామనుకుని తన ఎదురు నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి వాలకం చూస్తుంటే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి కాదు అని నిర్ధారించుకుంది. మీరెవరు? మా ఇంటికి వచ్చి నన్నే ప్రశ్నలు వేస్తున్నారే. ఇంట్లో వాళ్ళ వివరాలు కారులో వచ్చి అడుగుతున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ అడిగాడు. కాదండి, నిఖిత్ గర్ల్ ఫ్రెండ్ని. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. నిఖిత్ గర్ల్ ఫ్రెండ్ హైదరాబాద్ నుండి వెతుక్కుంటూ వచ్చిందా? నిఖిత్ గడ్డం పెంచుకుని పొలాల గట్ల మీద పిచ్చి వాళ్ళ ఎందుకు తిరుగుతున్నాడో అర్థమైంది చంద్రమౌళికి. నేను నిఖిత్ తండ్రిని, లోపలికి రామ్మా.
భోజనం వడ్డించమని చెప్పి బయట వరండాలో నిలబడి ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటూ వచ్చింది చంద్రమౌళి భార్య. నిఖిత్ స్నేహితురాలు, హైదరాబాద్ నుండి వచ్చింది. ఎప్పుడు బయలుదేరిందో, దారిలో ఏమన్నా తిన్నదో లేదో, లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టు ముందు అన్నాడాయన భార్యతో. వారం రోజులైనా నిఖిత్ హైదరాబాద్ నుంచి వచ్చి ఎందుకు వచ్చాడో చెప్పడు. రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోవటం లేదు. ఆరుబయట తెల్లవారుజాము వరకు కూర్చుంటాడు. కొడుకింటికి వచ్చాడని వాళ్ళమ్మ రకరకాల కూరలు చేస్తే ఏది ఇష్టంగా తినడు. వాడే మనసు విప్పి చెప్పే వరకు అడగకూడదని అనుకున్నాడు చంద్రమౌళి. భార్యను పక్కకు పిలిచి, ఆ అమ్మాయిని గుచ్చి ప్రశ్నలు అడక్కు, వాళ్ళేం చెప్తే అది విను. ఆ అమ్మాయిని మనవాడు ప్రేమించినట్లున్నాడు, ఏదో గొడవపడి వచ్చినట్లున్నాడు. పట్నం ప్రేమికుల పేచీలు ఇలాగే ఉంటాయి. చెవిలో మెల్లిగా ఊదాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుంది ప్రేరణ. నిఖిత్కి ఇష్టమైన డ్రెస్ వేసుకుంది. ఆ అమ్మాయికి భోజనం వడ్డించబోయింది అన్నపూర్ణ. మీరు కూడా లంచ్ చేయండి అని అన్నపూర్ణమ్మ అంది. అబ్బాయి ఇంకా రాలేదు, వచ్చాక వాడికి పెట్టి నేను తింటాను, నువ్వు తినేసి అంది ఆమె. నేను కూడా ఆగుతాను, అందరం కలిసి లంచ్ చేద్దాం అంది ప్రేరణ. మధ్యాహ్నం 3ంటికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందు కారు ఎవరిదో గుర్తుపట్టేశాడు. వెంటనే ప్రేరణ చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెతో మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయి తల మరో పక్కకు తిప్పుకున్నాడు. ఆకలవుతుందా ఆంటీ, మా ఇద్దరికి అన్నం పెట్టండి అంది అన్నపూర్ణమ్మతో. నవ్వుకుంటూ వాళ్ళిద్దరికీ వడ్డించింది. సాయంత్రం చెరువు కట్ట వైపు వెడుతున్నానని బయటకెళ్ళాడు చంద్రమౌళి. కామాక్షమ్మ గారింటికి వెళ్ళింది అన్నపూర్ణమ్మ, దీపారాధన ఒత్తులు తెచ్చుకుంటానని. ప్రేరణను, నిఖిత్ను ఒంటరిగా వదిలేయాలనే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకెళ్ళింది. ఇంటి వెనక ఉన్న బాదం చెట్టు దగ్గర నిలబడ్డాడు నిఖిత్. అతడి దగ్గరకు వచ్చి పక్క నిలబడింది. నా మీద కోపం పోలేదా? వెరీ సారీ. మీ ఇంట్లో ఉన్న సరయి గురించి నేను అలా మాట్లాడవలసింది కాదు. ఆ తర్వాత నా ప్రవర్తన మీద నాకే అసహ్యం వేసింది. మా నాన్న కూడా నన్నే కోపడ్డాడు. ఆయన ఎప్పుడు నన్ను ఒక్క మాట అనడు. నీతో పోట్లాడబెట్టుకున్నందుకు కాదు, ఆయన నన్ను మందలించింది. 3 అబ్బాయిలు ఉన్న ఇంట్లో సరయి ఉన్నంత మాత్రాన తప్పుగా మాట్లాడాలా? వివిధ వృత్తుల్లో ఉండేవాళ్ళు, స్త్రీ పురుషులు 4 గోడల మధ్య రాత్రులు వర్క్ చేయవలసి ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఊహించటమే నేరం. అందరినీ గౌరవించడం ముందు నేర్చుకో అని మా నాన్న చివాట్లు పెట్టాడు. నా తప్పు నేను తెలుసుకున్నాను. వర్షిత్ కూడా నా కళ్ళు తెరిపించాడు అందే ఆమె. కన్నీళ్ల పర్యంతమైన ఆమెను చూసి కొంచెం మెత్తబడ్డాడు. 2 విషయాల్లో మానసికంగా దెబ్బతిన్నాడు. సరయు తమతో కలిసి ఉండటాన్ని ఆమె తప్పుపట్టడం. 2 ఏళ్ల నుండి తమిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది. తరచూ కలుస్తూనే ఉండేవాళ్లు. మనసులో అనుమాన బీజం పడినప్పుడు తనతో ఆమె చర్చించి ఆ విషయం గురించి మాట్లాడి అనుమాన బీజాన్ని తొలగించుకోవాలి. కానీ అది మొక్కై మానయ్యే వరకు మౌనంగా ఉండి తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గెట్ లాస్ట్ అనడం ఏమిటి? హ్యూమన్ మైండ్ ఎప్పుడూ కన్నింగానే ఉంటుంది. మోసం చేయాలనే ప్రయత్నిస్తుంది. అనుమాన గుర్రంలా దౌడు తీస్తూ ఉంటుంది. దానికి కళ్ళెం వేసి అదుపులో పెట్టుకోవాలి. ప్రేమించిన వ్యక్తి మనసెప్పుడూ గాయపరచకూడదు. అవతలి వ్యక్తిని డామినేట్ చేయాలనో డిక్టేట్ చేయాలనో ప్రయత్నించకూడదు. లవ్ ఈజ్ డీప్ అండర్స్టాండింగ్. అది అర్థం చేసుకోకపోతే ఎలా? వేదనతో కూడిన మాటలు అతడి నోటి నుండి వచ్చాయి. కొద్ది రోజుల ఎడబాటుకే అతడిలా కృంగిపోయాడో ప్రేరణకు అర్థమైంది. అతడి నడుం చుట్టూ చేతులు బిగించి ఐఎమ్ వెరీ సారీ అంది ఆమె. తనెక్కడ ఉన్నాడో తెలుసుకుని వెతుక్కుంటూ లాంగ్ డ్రైవ్ చేసి తన కోసం వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని తృప్తిపరచడం అంటే నోట్ల గట్టలు గుట్టగా పోసి ఆ గుట్టల మీద కూర్చోబెట్టడం కాదు. వంటి నిండా గోల్డ్ ఆర్నమెంట్స్ దిగేయడమూ కాదు. ఆమె గుండెలో గులాబీ వాసనలు నింపాలి. మల్లెపూల సౌరభం ఇద్దరినీ చుట్టుముట్టేయాలంటే తీయటి ముద్దు ప్రేమతో నింపిస్తే చాలు. అదే చేశాడు నిఖిత్. పరవశించిపోయింది ప్రేరణ. అందంగా మెరుస్తున్న ఆమె చెక్కిళ్లపై ముద్దుల వర్షం కురిపించాడు. ప్రేమికుల బంధానికి ఏ ఫార్ములా ఉండదు. అవతలి వ్యక్తి మనసరిగి ప్రవర్తించటమే. మీ ఊరు చూడాలి. పొలాలు, తోటలు, పంట కాలువలు అన్నీ చుట్టేసొద్దాం. 3 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. నా స్పీడ్కు మీ అమ్మా నాన్నలు ఎలా తట్టుకుంటారో అందే ఆమె. 3 రాత్రులు నువ్వు ఇక్కడ గడుపుతానంటే ఊరంతా గోలగోల అవుతుంది. ఆ అమ్మాయి ఎవరు? పెళ్లి కాకముందే మీ వాడితో తిరుగుతుందేమిటి? మీ ఇంట్లో ఎందుకుంటుంది అంటూ మా అమ్మా నాన్నలని 1,00,000 ప్రశ్నలు వేసి విసిగిస్తారు ఊళ్ళో అన్నాడతడు. మనం ఎన్నో రాత్రులు గడిపాం కదా సిటీలో అమాయకంగా అందామె. మన లైఫ్ స్టైల్ ఇక్కడి వాళ్లకు తెలియదు కదా. డేటింగ్లో అది తప్పు కాదని మనం చెప్పినా వినరు. ముందు 3 ముళ్ళు పడి ఆ తర్వాత ఎక్కడ తిరిగినా పర్వాలేదని చెప్తూ ఉంటారు. ముహూర్త కాలంలోనే అమ్మాయి అబ్బాయి ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం ముద్ద ఉంచుతారు. అప్పుడే వారిద్దరి మధ్య ఉన్న దుప్పటో తెరో తొలగించేస్తారు.
ఆ బ్రహ్మముహూర్త సమయంలో వధూవరులు ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ లీనమైపోతారు. వారి మనసులు కూడా ఒకటైపోతాయని మా అమ్మ చెప్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా మా ఇంట్లో మన ఇద్దరం ఒకే గదిలో పడుకుంటే మా అమ్మ నాన్నలు ఏమనుకుంటారు? కాలం మారింది. మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి కదా, కాలంతో పాటే మనం అని మీ అమ్మా నాన్నలు సర్దుకుపోతారులే. నవ్వుకున్నాడు నిఖిత్. నువ్వు 3 రోజులు పల్లెటూళ్ళలో ఉండాలనుకోవటమే పెద్ద విచిత్రం. అంతగా నచ్చాయా మా పల్లెటూళ్ళు? రాత్రిపూట నువ్వు మా అమ్మ దగ్గర పడుకో, నేను హాల్లో పడుకుంటాను. ఇక్కడ ఉన్న 3 రోజులు బుద్ధిగా వాళ్ళు చెప్పినట్లు నడుచుకుందాం. వాళ్ళ మనసును నొప్పించకూడదు అన్నాడతడు. తలూపింది ఆమె. మీ నాన్నగారు హైదరాబాద్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేశారని చెప్తూ ఉంటావు కదా, పెద్ద హోదాలో పనిచేసి రిటైర్ అయ్యాక ఈ పల్లెటూరు వచ్చి సెటిల్ అయ్యారేమిటి అడిగింది. ఆయన చదువు, ఉద్యోగం, వ్యాపారాలు అన్నీ సిటీలోనే జరిగాయి. నగర జీవనం అంటే ఎందుకో విరక్తి వచ్చింది. 2 పెద్ద భవనాలు హైదరాబాద్లో ఉన్నాయి. పెద్ద పెద్ద అధికారులతో పరిచయాలున్నాయి. సొంత ఊరిలో లాస్ట్ లెగ్ ఆఫ్ లైఫ్ గడపాలనిపించింది. అక్కడి సంపద, రియల్ ఎస్టేట్ బిజినెస్ నాకు అప్పగించి ఇక్కడికి వచ్చేశాడు. ఆయన అడుగుజాడల్లో నడవటం అమ్మకిష్టం. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తన మాటే నెగ్గాలనే పంతం ఇద్దరిలో ఎవరికీ లేదు. ఐడెంటిటీ క్రైసిస్ ఎప్పుడూ ఏర్పడలేదు. అమ్మను గౌరవిస్తాడు నాన్న. నువ్వు ఇక్కడ ఉంటే 3 రోజుల్లో వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉండు. భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలో నీకు అర్థమవుతుంది. మన భవిష్యత్తుకు గట్టి పునాది పడుతుంది. నిఖిత్ కేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. లోతైన మనిషి. అన్నీ నిశితంగా పరిశీలిస్తాడని తెలుసుకుంది. 3 రోజులు ప్రేరణ ఇంట్లో ఉండటానికి నిఖిత్ తల్లిదండ్రుల అభ్యంతరం చెప్పలేదు. మీ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఆ ఒక్క మాటే అంది అన్నపూర్ణ. తలూపారిద్దరూ ఒకేసారి. ఇక అభ్యంతరం ఏముంటుంది? సంపెంగ పూలు, మొగలి రేకులు మొదటిసారి ఆ ఊళ్ళోనే చూసింది ప్రేరణ. వాటి వాసనతో మైమరచిపోయింది. సూర్యోదయ సమయంలో తూర్పు దిక్కున మందారాలు, కుంకుమ రంగులో ఆకాశం మెరిసిపోతుంటే ఆశ్చర్యంగా చూసింది. వంటకాలవలో నిఖిత్తో పాటు మోకాళ్ల లోతు వరకు దిగి కాళ్లకు చల్లటి నీళ్లు చుట్టుకుపోతూ ఉంటే మురిసిపోయింది ప్రేరణ. సాయంత్రం పూట చెరువుగట్టు మీద ఉన్న పచ్చని చెట్ల మీద రాలిన పక్షుల్ని, వాటి కిలకిలా రావాలను వింటూ ఆదమరిచింది. తల్లి పొదుగులో గుమ్మపాలు తాగి లేగదూడ పశువుల సావిడి దగ్గర గంతులేస్తుంటే తను చిన్నపిల్లలా దాని వెంట పరుగులు తీసింది. జున్నుపాల రుచి, ఉలవచారు కమ్మదనం కాబోయే కోడలికి చూపించింది అన్నపూర్ణ. ఇప్పటి వరకు తను ఎరిగిన జీవితం, పల్లెటూళ్ళలో అనుభవాలు విభిన్నంగా ఉండటం గమనించింది ప్రేరణ. ఆ విషయాలన్నీ ఫోన్లో తండ్రికి చెప్తూనే ఉంది. హైదరాబాద్ తిరిగి వచ్చేశారు వాళ్ళిద్దరూ. అన్ని రిపోర్ట్లు పరీక్షగా చూసి నువ్వు పూర్తిగా కోలుకున్నట్లే, డిశ్చార్జ్ చేసేస్తాం రేపు. కానీ మందులు మాత్రం క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకుంటూ నీ శరీరంలో ఎక్కడా క్యాన్సర్ సెల్స్ లేవని నిర్ధారించుకోవాలి. మా వైద్యం కంటే వ్యాధి నుండి బయటపడాలన్న నీ సంకల్ప శక్తి ముందు క్యాన్సర్ కణాలు ఓడిపోయాయి. మళ్లీ నిన్ను దెబ్బ కొట్టడానికి క్యాన్సర్ కణాలు పొంచి ఉంటాయి. ఏదో ఒక శరీర భాగంలో చొరబడాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే పూర్తిగా తగ్గిపోయిందని అనుకోకుండా అప్పుడప్పుడు అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకో అన్నాడు పెద్ద డాక్టర్ లాలిత్య తల్లి రేవతితో. డాక్టర్ గారు, నాకు నా కూతురు పెళ్లి చేయాలనో డబ్బు సంపాదించాలనో కోరికలేమీ లేవు. ఈ వ్యాధి రాకముందు ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేదాన్ని. చివరి శ్వాస విడిచే వరకు రోగులకు సేవలు చేస్తూ ఉండాలని, డ్యూటీలో ఉండగానే హాస్పిటల్లో చనిపోవాలని ఉండేది. మళ్ళీ నర్సుగా నేను హాస్పిటల్లో పనిచేయొచ్చా అడిగిందామె. నువ్వెక్కడో పనిచేయడం ఎందుకు? మా క్యాన్సర్ హాస్పిటల్లోనే పనిచేయి. నర్సుగా నువ్వు పనిచేస్తుంటే రోగులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రోగుల్లో ధైర్యం నింపి ఉల్లాసంగా ఉండేటట్లు చేయి అన్నాడు పెద్ద డాక్టర్ రేవతి భుజం తట్టి. పొంగిపోయిందామె. బెడ్ పక్కన నిలబడ్డ లాలిత్య, సరయ్యు డాక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. నాగరాజు వచ్చాడు అక్కడికి. నువ్వెందుకు వచ్చావు అంది లాలిత్య. అక్కయ్యకి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవద్దా? ఊళ్ళో అందరూ నన్ను అడుగుతున్నారు. అందరికీ సమాధానం చెప్పలేక తలప్రాణం తోకకొస్తోంది అన్నాడు రేవతి పడుకున్న బెడ్ మీద కూర్చుంటూ. నువ్వు చాలా శ్రద్ధగలవాడివని అందరూ నిన్నే అడుగుతారు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు మన ఊరెళ్ళి? ఊళ్ళో అడుగు పెడితే నీకు బడిత పూజ చేస్తారు అప్పులవాళ్ళు. అత్తగారి ఊళ్ళో కాలు పెడితే నీ కాళ్ళు విరగొడతారు వదిన తమ్ముళ్ళు. వదినను చిత్రహింసలు పెడితే వాళ్ళు ఊరుకుంటారా అంది లాలిత్య కోపంగా ఊగిపోతూ. నాగరాజు కళ్ళు చింతనిప్పుల్లా తయారయ్యాయి. లాలిత్యను మింగేస్తున్నట్లు చూశాడు. ఏదో ఆలోచనలో పడిపోయాడు లాలిత్య వైపు చూస్తూ. వాడితో ఎందుకే గొడవ? 200 ఇచ్చి పంపు. వాడొచ్చింది డబ్బు కోసమేనని నీకు తెలియదా? ఒక తల్లి కడుపున పుట్టా,
మీరందరూ అసహ్యించుకున్నా నాకు తప్పుతుందా అంది రేవతి. వచ్చినప్పుడల్లా డబ్బులు ఇచ్చి మావయ్యను పూర్తిగా చెడగొట్టావు. నువ్వు ఇంట్లో లేవుగా, అది గమనించి మన ఇంటికి 2-3 సార్లు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఈ నరకం నేను భరించలేకపోతున్నాను అంది లాలిత్య. రేపు డిశ్చార్జ్ అవుతున్నా కదా అంది రేవతి. ఆ మాటలు విన్నాడు నాగరాజు. లాలిత్య అద్దె ఉంటున్న ఇంటి ఆవరణలో ప్రహరీ గోడ లోపల నైట్ క్వీన్ సన్నజాజి తీగల గుబురులో నక్కి కూర్చున్నాడు నాగరాజు. ఆ ఇంటి పరిసరాలు 2-3 రోజుల నుండి గమనిస్తున్నాడు. 2 పోర్షన్లు ఉన్న ఇల్లది. ఎడం పక్కన ఉన్న పోర్షన్లో ఇంటి ఓనర్, ఆయన భార్య ఉంటున్నారు. వృద్ధ దంపతులు వాళ్ళు. కుడివైపు భాగంలో లాలిత్య వాళ్ళు ఉంటున్నారు. రాత్రి 8 దాటితే ఆ వృద్ధ దంపతులు తలుపులు బిగించేస్తారు. ఎవరు వచ్చి అరిచినా గీపెట్టినా తలుపు తీయరు. వాడిద్దరికీ వినికిడి సమస్య కూడా ఉంది. 8 దాటాకే లాలిత్య ఇంటికి వచ్చేది. రేవతి కూడా హాస్పిటల్లో ఉంది. మరుసటి రోజే ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తుంది. ఈలోపే తన పని ముగించేయాలి. జేబులో ఉన్న 500 మిల్లీలీటర్ల క్లోరోఫామ్ బాటిల్ను చేత్తో తడుముకున్నాడు. మరో జేబులో ఉన్న తెల్ల రుమాలు బయటికి తీశాడు. లాలిత్య ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఓ పక్కన దోమలు కుడుతున్నాయి, మరో పక్క ఆకలేస్తోంది అతడికి. ఆకాష్ హాస్పిటల్కి వచ్చి లాలిత్యను సరైన పికప్ చేసుకుని దారిలో రెస్టారెంట్ దగ్గర ఆగి ముగ్గురు డిన్నర్ చేశారు. లాలిత్యను ఇంటి దగ్గర డ్రాప్ చేసేటప్పటికే రాత్రి 10 అయింది. కారు ఆగిన శబ్దం వినిపించింది. ప్రహరీ గేట్ నెట్టుకుని లాలిత్య లోపలికి రావటం చూశాడు నాగరాజు. రోడ్డు మీద ఆగిన కారు మళ్లీ స్టార్ట్ అయి వెళ్ళిపోవటం కూడా గమనించాడు. తలుపు దగ్గరికి వెళ్లి తాళం తీసింది లాలిత్య. ఇంట్లోకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఎవరో వెనుకగా వచ్చి బలవంతంగా గుడ్డతో నోటిని కప్పుతుంటే తనేదో ఆపదలో చిక్కుకున్నట్లు అనిపించింది. నోటిని బలవంతంగా మూస్తున్న వ్యక్తి చేతిని నెట్టివేసే ప్రయత్నం చేయబోయింది. ఆమెకు సాధ్యం కాలేదు. ఘాటైన వాసనతో ఉక్కిరి బిక్కిరైంది. కొన్ని క్షణాలు వాంతి వచ్చినట్లు అనిపించింది. తన మీద మత్తుమందు ప్రయోగం చేసినట్లు క్షణాల్లోనే గుర్తించింది. ఆ వ్యక్తిని చూసే ప్రయత్నం చేసింది. అతడి మొహానికి ముసుగుంది. నుదురు భాగాన ఉన్న రూపాయి బిళ్లంత మచ్చలు చూసింది. అతడెవరో కాదు, మేనమావే. మరుక్షణంలో స్పృహ కోల్పోయింది. కూలిపోతున్న ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని కాలితో తలుపుని దగ్గరకు నెట్టి బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. ఏదో చెడు ఆలోచన వచ్చింది. ఆమె బట్టలన్నీ విప్పేశాడు. ట్యూబ్లైట్ కాంతిలో తెల్లగా మెరిసిపోతూ ఉంది నగ్న రూపం. లాలిత్య బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ తీసి ఫోటోలు తీశాడు. కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ ఆ ఫోటోలు ఫార్వర్డ్ చేశాడు. ఫోన్ బెడ్ మీద పడేశాడు. వెరీ ఆనందం వేసింది ఆ సైకోకి. విజయ గర్భంతో ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడు నాగరాజు. ప్రహరీ గేట్ దగ్గర ఎదురుపడ్డ వ్యక్తిని చూసి కంగారు పడ్డాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.